హాయ్ ఫ్రెండ్స్, ముద్దు హగ్గులు అనేవి ఈ రోజుల్లో కామన్. ముద్దు పెట్టుకోవటం అనేది మీ ప్రేమను వ్యక్తం చేయటానికి ఒక గొప్ప మార్గం. ముద్దు కేవలం 2 పెదాల కలయికే కాదు, అంతకంటే ఎక్కువ ఎమోషన్స్ పంచే ఓ అద్భుతమైన సాధనం. ముద్దుల్లో ఫ్రెంచ్ కిస్, ఇంగ్లీష్ కిస్ ఇలా అనేక రకాలున్నాయి. మనం ఎందుకు ముద్దు పెట్టుకుంటాం, ఇదేం ప్రశ్న అని మీకు అనిపించవచ్చు. మన జీవితంలో రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయ్యేది ముద్దుతోనే. ఎవరి మీద అయినా ప్రేమను చూపించాలి అన్నా సరే ముద్దే దిక్కు. ముద్దు ఓ మధురానుభూతి. ప్రతి ప్రేమికుడు తన తొలి ముద్దు కోసం ఎంతో పరితపిస్తుంటారు. ముద్దు పెట్టుకునే సమయంలో ఒకరి నుండి మరొకరికి నోటి ద్వారా బ్యాక్టీరియా, లాలాజలం ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అసలు కిస్సింగ్ మన కల్చర్ లో ఎలా భాగమైంది? తొలిసారి ముద్దును ఎవరు కనిపెట్టారు? దీనిని ఎవరైనా ప్రత్యేకంగా కనిపెట్టారా, లేదా మనం మొదటి నుండి ముద్దు పెట్టుకుంటూనే ఉన్నామా? మన భారతదేశమే ప్రపంచానికి ముద్దు పరిచయం చేసింది అని చాలా మంది చెబుతూ ఉంటారు. మీరు ముద్దు వెనుక ఉన్న సైన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పురాణాల ప్రకారం మన్మధుడికి లోకాలన్నింటినీ ఆకర్షించే శక్తి ఉంది. అలాంటి మన్మధుడిని సైతం కట్టిపడేసే ఆకర్షణ రతీదేవిది. వాళ్ళిద్దరూ వివాహం తర్వాత ఏకాంత సమయంలో ప్రత్యేకంగా ఉన్న తియ్యటి ఫలాన్ని రుచి చూస్తూ ఆ అద్భుతమైన తీయదనాన్ని ఆస్వాదిస్తుండేవారు. ఇంత తీపిని మనమే కాదు, మానవులకు కూడా పంచుదామా స్వామి అని మన్మధుణ్ణి అడిగిందట రతీదేవి. అలాగే దేవి, కాని ఫలరూపంలో కాదన్నాడట మన్మధుడు. దీంతో రతీదేవి ఎలా మరి అని అడిగితే అందుకు మన్మధుడు సమాధానమిస్తూ ముద్దు రూపంలో అన్నాడట. అందుకే ముద్దు మన్మధుడి మొదటి అస్త్రం. మరి అలాంటి ముద్దు గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. కిస్సింగ్ విషయంలో 2 థియరీలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఒకటి మనం న్యాచురల్ గా కిస్సింగ్ చేసుకోవట్లేదు అని, దీనిని మన మనుషులే కనిపెట్టారు అని అంటూ ఉంటారు. మరొక థియరీ ప్రకారం మాత్రం కిస్సింగ్ అనేది న్యాచురల్ గా జరిగే ప్రక్రియ. మనకు తుమ్మొస్తే ఎలా కళ్ళు మూసుకుని తుమ్ముతామో అదే విధంగా ఎవరి మీదైనా అతి ప్రేమ వస్తే వాళ్ళను ముద్దు పెట్టుకుంటాం. ఇది మనకు ఎవల్యూషన్ ప్రాసెస్ లో లభించింది అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. మన పురాతనమైన ఇండియన్ కల్చర్ లో కూడా కిస్సింగ్ గురించి ఎన్నో ఆధారాలు దొరికాయి. ప్రపంచంలో ఉన్న 160 కల్చర్స్ లో కేవలం 46% జనాలు మాత్రమే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ముద్దు పెట్టుకుంటారు. ఇండియాను ఆక్రమించుకోవడానికి సికిందర్ ఇండియాకు వచ్చినప్పుడు మొదటిసారి అతను ముద్దు గురించి విన్నాడు. ఆ తర్వాత సికందర్ తో పాటు అతని సైన్యం ఈ విషయం గురించి యూరోప్ లో అందరికీ చెప్పడమే కాకుండా కిస్సింగ్ యూరోప్ కల్చర్ లో భాగం చేశారు. ఇప్పటికీ కూడా కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ముద్దు నిషేధం. ఒకవేళ మీరు కామసూత్ర చదివి ఉంటే వాత్సాయనుడు ఒక చాప్టర్ మొత్తం ముద్దుకే కేటాయించాడు. ఇదంతా చూస్తుంటే ఇండియా ఈ ప్రపంచానికే కిస్సింగ్ గురు. కానీ మరికొంతమంది మాత్రం కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా ముద్దు పెట్టుకుంటాయి అని చెబుతూ ఉన్నారు. ఎన్నో పక్షులు వాటి పిల్లలకు ఆహారాన్ని అందించేటప్పుడు వాటి నోటిలో నోరు పెడతాయి. కేవలం పక్షుల్లోనే కాదు, కోతుల్లో కూడా మనకి ఈ ముద్దు పెట్టుకోవటం అనేది కనిపిస్తూనే ఉంటుంది. మనుషులు చిన్నపిల్లలకి అన్నం ఎలా తినిపించాలో తెలుసుకోకముందు కూడా ఇదే విధంగా నోటి ద్వారా అన్నం అందించేవారు. ఇలా పిల్లలకు ఆహారం తినిపించడం వల్ల వాళ్లకు కావలసిన పోషకాలు అందుతూ ఉంటాయి. విటమిన్ B12 వంటి పోషకాలు ఆహారాన్ని నమిలితే తప్ప శరీరం గ్రహించలేదు. అందుకోసం తల్లులే ఆహారాన్ని నమిలి ఆ ఆహారాన్ని పిల్లలకు తినిపించేవారు. అప్పుడు పుట్టిన పిల్లలు 20 నుండి 25 సెంటీమీటర్ల దూరం వరకు మాత్రమే వాళ్ళు స్పష్టంగా చూడగలరు. అడవి జంతువులు తమ పిల్లలు దారి తప్పిపోకుండా ఉండటానికి ఈ కిస్సింగ్ మెథడ్ ఉపయోగిస్తూ ఉంటాయి. మనుషులు నోటి ద్వారా తమ పిల్లలకు ఆహారాన్ని అందించే విషయంలో ఎంతో మంది పరిశోధకులు ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నారు. కొంతమంది కేవలం ఇలా ఆహారాన్ని తినిపించడం వల్లనే కిస్సింగ్ అనేది స్టార్ట్ అయింది అని అంటూ ఉన్నారు. హ్యారీ హార్లో అనే ఒక గొప్ప శాస్త్రవేత్త 1960లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడే పుట్టిన కోతి పిల్లను వాళ్ళ తల్లి నుండి వేరు చేశారు. దాన్ని ఒక పంజరంలో పెట్టారు. పంజరంలో 2 బొమ్మలు పెట్టారు. ఒక బొమ్మ ఎంతో సున్నితమైన దూదితో తయారు చేయబడి ఉంది. దానిని ముట్టుకుంటే జంతువుల బొచ్చు ముట్టుకున్నట్లుగానే అనిపించేటట్టు చేశారు. దాని పక్కనే మరొక డమ్మీ బొమ్మను కూడా పెట్టారు. కానీ ఆ నార్మల్ డమ్మీ బొమ్మ నోటిలో నుండి ఆహారం వస్తూ ఉండేది. ఆ ఆహారాన్ని తిని కోతిపిల్ల కడుపు నింపుకునేది. ఒక్కొక్కసారి ఆ పంజరాన్ని బాగా ఊపేస్తూ ఆ కోతిని భయపెడితే
అది నార్మల్ గా ఉన్న బొమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆ బొమ్మను గట్టిగా కౌగిలించుకుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కిస్సింగ్ అనేది ఒక సైకలాజికల్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది అని, దీనివల్ల మనకు ఒకలాంటి సేఫ్టీ ఫీలింగ్ కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సాధారణంగా ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. దీనికి సైంటిఫికల్ ఎవల్యూషన్ కూడా కారణమని కూడా అంటూ ఉంటారు. అయితే ముద్దు పెట్టుకునే సమయంలో 8 కోట్ల బ్యాక్టీరియా ఎక్స్చేంజ్ అవుతుంది. లాలాజలంలో ఎంతో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి మనం ఎవరినైతే ముద్దు పెట్టుకుంటూ ఉన్నామో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అందుకనే మనకు కిస్సింగ్ అనేది ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తే, కొన్నిసార్లు మాత్రం ముద్దు పెట్టుకోవటం వల్ల ఏదో తెలియని బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ముద్దు పెట్టుకోవటం వల్ల అవతలి వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఎలాంటి వ్యక్తులతో రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలి అనేది కూడా తెలుస్తుంది. ముద్దు పెట్టుకుని ఆ వ్యక్తి గురించి తెలుసుకొని వారిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనవచ్చా లేదా అనేది కూడా తెలుస్తుంది. మన బ్రెయిన్ ఎంతో డెవలప్ అయింది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తి DNA మనకు సరిపోతే, అంటే ఆ వ్యక్తితో మనం పిల్లల్ని కనవచ్చు అని మన బ్రెయిన్ నుండి సంకేతం లభిస్తే ఆ వ్యక్తికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మనకు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలగటానికి మరో కారణం కూడా ఉంది. ముద్దు పెట్టుకుంటున్న టైంలో మన బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ కిస్సింగ్ కల్చర్ ఉంది అని ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. పర్షియాలో జనాలు తమ సోషల్ స్టేటస్ కి సరిపోయే వాళ్లను పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. తమకంటే తక్కువ సోషల్ స్టేటస్ ఉన్న వాళ్లను మెడ మీద ముద్దు పెట్టుకుంటారు. ఒక యావరేజ్ వ్యక్తి తన జీవితంలో 20 గంటలు కిస్సింగ్ చేయటంలో గడుపుతూ ఉంటాడు అని ఒక స్టడీలో తెలిసింది. ఈ ప్రపంచంలోనే ఎక్కువ సమయం పాటు కిస్ చేసుకుని థాయిలాండ్ లో నివసించే ఒక జంట రికార్డు సృష్టించారు. వాళ్ళు 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్ల పాటు ముద్దు పెట్టుకుని వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళకి బాత్రూమ్ బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు కిస్ చేసుకుంటూనే బాత్రూమ్ కి వెళ్లారు. ముద్దు పెట్టుకున్నప్పుడు మనకెందుకు మంచిగా అనిపిస్తుంది అనేది తెలుసుకుందాం. ఎవరినైనా మొదటిసారి ముద్దు పెట్టుకున్నప్పుడు మీ బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది బాడీలో బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. అందువల్లనే మనం ముద్దు పెట్టుకుంటున్నప్పుడు గుండె వేగం పెరుగుతుంది. ఒకవేళ మీరు ఒకే వ్యక్తిని పదే పదే ముద్దు పెట్టుకుంటే మీకు బ్రెయిన్ లో డోపమైన్ తో పాటు ఆక్సిటోసిన్ కూడా రిలీజ్ అవుతుంది. దాంతో ఆ వ్యక్తితో మీకు బాండింగ్ పెరిగిపోతుంది. సో ఇదండి కిస్ చేసుకోవటం వల్ల కలిగే లాభాలు. కిస్సింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు కదా. మీరు ఎవరినైనా ఎక్కువ సార్లు ముద్దు పెట్టుకున్నారా? మీరు తొలిసారి ఎవరిని ముద్దు పెట్టుకున్నారు? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.